బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆనాటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం తెలిపారు. బస్సు ప్రమాదం మృతుల ఫోటోలు, ఫ్లెక్సీల వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. అంతకుముందు కొండగట్టు బస్టాండ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా దీనిలో చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా అందరు బాధపడ్డారు. అరే పేదోళ్ళు చచ్చిపోయారు, బస్ లో ప్రయాణించారు పేదోళ్ళు అని చెప్పి అందరు దేశం మొత్తం బాధపడ్డారు. ఇంటికి తిరిగి వాళ్ళకు మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న ఒక మూర్ఖత్వం ముఖ్యమంత్రి ఇంతవరకు కనీసము వాళ్ళని కలిసే ప్రయత్నం చేయలే. వీళ్ళు కలుద్దామంటే కలవనిచ్చే ప్రయత్నం చేయలే. వాళ్ళకు మనోధైర్యం నింపే ప్రయత్నం చేయలే. వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేయలే. వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయలే. ఇప్పటికీ ట్రీట్మెంట్ కు డబ్బులు చెల్లించలేక అవస్థలోని పరిస్థితి కుటుంబాలకు వచ్చింది. ఏం చేసినట్టే వాళ్ళు చేసేదానికి గోడ కట్టి తప్ప వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళకు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసము ఎవరో పోవాల్సిందే, ఎవరు చేసినా పోవాల్సిందే. కానీ వీళ్ళు ఏం పాపం చేశారు? పేదోలుగా ఉండడమే. ఆర్టీసీ బస్ లో యాక్సిడెంట్ చనిపోవడం వల్ల ఇప్పటికీ చాలా మంది బెడ్ మీద లేవలేని పరిస్థితి. నడుముడు విరిగినాయి, కాళ్ళు విరిగినాయి, తలలో ఒలిగినాయి. ఒక్కొక్కరికి మాట వేయింది, స్పర్శ లేదు. కొంతమందికి వాళ్ళకి సేవ ఏలక వాళ్ళ తల్లిదండ్రులు ముసలేకపోతారు. ఇక దేశవ్యాప్తంగా దీనిలో చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా అందరు బాధపడ్డారు. అరే పేదోళ్ళు చచ్చిపోయారు, బస్ లో ప్రయాణించారు పేదోళ్ళు అని చెప్పి అందరు దేశం మొత్తం బాధపడ్డారు. ఇంటికి తిరిగి వాళ్ళకు మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న ఒక మూర్ఖత్వం ముఖ్యమంత్రి ఇంతవరకు కనీసము వాళ్ళని కలిసే ప్రయత్నం చేయలే.